ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పైశాచికపు ప్రేమను భరించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను పెదనాన్న. ఆద్య, ఆవేశపడకమ్మా. ఆవేశంతో అనడం లేదు పెద్దమ్మ, ఆవేదనతో అంటున్నాను. ఈ వేధింపులు నేను భరించలేకపోతున్నాను. మా నాన్న చనిపోయారో బ్రతుకున్నారో అర్థం కాక నేను ఏడుస్తుంటే, పెళ్లి చేసుకోమని వెంట పడుతుంటే ఈ ఇంట్లో ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి. అయ్యయ్యో, బావకి భయపడి చిన్న అబద్ధం ఆడితే ఆద్య ఎంత బాధపడుతుందేంటి? ఆద్య, బాధపడకాద్య. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. నాకు కూడా అర్థమైంది బావగారు. అది ఆద్య, శ్రీను ఇంకోసారి నిన్ను వేధించకుండా నేను చూసుకుంటాను. నేను కూడా చూసుకుంటాను బావగారు. మీరే చూసుకోండి. పైగా తప్పు చేసింది వాడు. వెళితే వాడు బయటికి వెళ్ళాలి, కానీ నువ్వు వెళ్ళడం ఏంటమ్మా? చేసిన తప్పుకి శిక్ష నేను వేస్తాను వాడికి. ఈ రోజు నుంచి ఆద్య ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఇంటి బయటే ఉండాలి. ఇంటి బయట? ఇదేం శిక్ష? ఇదెక్కడ తీర్పు? ఇంటి బయట ఉంటే వాడి తిండి తిప్పలు ఎలా అన్నయ్యా? కష్టమవుతుంది కదా. అయినా సరే, తిండి తిప్పలు అన్నీ బయటే. ఒకవేళ వాడు ఇంట్లోకి రావాలి అనుకుంటే అది ఆద్య ఇంట్లో లేని సమయంలో మాత్రమే రావాలి. వెళ్ళరా బయటికి. అలా కాదన్నయ్య. పద్మా, వాడి దిండు దుప్పటి గ్లాసు అన్నీ బయట పెట్టేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.